హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీని మించిన వెజ్ చికెన్ కర్రీ చూపించబోతున్నానండి. అది అందరికీ తెలిసిందేనండి, మష్రూమ్ కర్రీ. కానీ విలేజెస్‌లో దొరికే నాటు పుట్టుగొడుగులతో నేను ఈ రెసిపీ చూపించబోతున్నానండి. నాటి పుట్టుగొడుగులు ఎలా రెడీ అయితాయి అనే దానికి పూర్వకాలంలో ఒక కథ కూడా ఉందండి. పూర్వకాలం ఒక ఇంట్లో అత్త కోడళ్ళు ఉండేవాళ్ళంట అండి. కోడలికి అత్త అయితే ఏమి ఫుడ్ కానీ ఏమి కానీ సరిగ్గా పెట్టేది కాదంటండి. వాళ్ళు మిగిల్చిన దానితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేదండి. ఒకరోజు అయితే అత్తగారు సంతకైతే వెళ్ళారంట అండి. అప్పుడు కోడలు అత్త వచ్చేసరికి చికెన్ సాంబార్ చేసి, వడ్లు దంచి, అన్నం చేసి తినేయాలని అనుకుంటుందండి. అప్పుడైతే వాళ్ళ ఇంట్లో పెంచుకున్న ఒక నాటుకోడిని కోసి చికెన్ సాంబార్ చేసేసి, అలాగే వడ్లను కూడా దంచి అన్నంకైతే రెడీ చేసిందంటే, ఉడికించి అంతా రెడీ అయ్యి ప్లేట్‌లో వేసుకునేసరికి వాళ్ళ అత్తగారైతే వెళ్ళిన వారు వచ్చేసారంట అండి. అప్పుడు ఇంకా అత్త వస్తే ఏమి తిడతారో అని చెప్పేసి తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న పుట్టలో పోసేసారంట అండి. అప్పుడు ఆ పుట్టలోని నాగరాజు వరం వల్ల ఈ పుట్టగోగులైతే రెడీ అయితాయంట అండి. మష్రూమ్స్ అన్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకొని మసాలా ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొద్దిగా డ్రై కోకోనట్, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసి మసాలా ప్రిపేర్ చేసుకుంటే ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. 10 నిమిషాలు మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేస్తానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గసగసాలు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఇందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టిన ఆనియన్ని 2 వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఆనియన్ మెత్తబడేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. మనకి గ్రేవీ రావడం కోసం కొద్దిగా ఆనియన్స్ నేను ఎక్కువ తీసుకున్నానండి. ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టిన టమోటాని 3 యాడ్ చేసుకుంటున్నానండి. టమోటా ముక్కలు కూడా మెత్తబడాలండి. ఆయిల్ కొద్దిగా సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న నాటు మష్రూమ్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా మష్రూమ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే టేస్ట్‌కి సరిపడా సాల్టు, అలాగే కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ కూడా మసాలాలు బాగా పట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే ఇందులోని వాటర్‌తోనే మనకి మష్రూమ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుందండి. ఇందులో వాటర్ అయితే ఎక్కువ రిలీజ్ అవుతుందండి. అందుకే ఎక్స్ట్రా వాటర్ ఏమి ఈ కర్రీకి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకుంటే మనకి మష్రూమ్‌లోని వాటర్ అన్నీ రిలీజ్ అయ్యి పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్‌ని యాడ్ చేసేసుకుంటున్నానండి. ఈ మసాలా ప్రిపేర్ చేసి చేసుకోవడం వల్ల ఈ మష్రూమ్ కర్రీ మరింత టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు చేసినా బెస్ట్‌గా వస్తుందండి ఇలా మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తే. మరో 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకుంటూ ఉండాలండి. ఈ కర్రీలో మాత్రం సాల్ట్ అనేది ఒకేసారి వేయకూడదండి. ఎందుకంటే వాటర్ కన్సిస్టెన్సీని బట్టి సాల్ట్ అయితే పడుతూ ఉంటుందండి. కొద్దిగా వేసుకుంటూ టేస్ట్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర వేసి బాగా కలుపుకుంటే మనకి నాటు మష్రూమ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారుగా ఎంత పర్ఫెక్ట్‌గా ఈజీగా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రైస్‌లోకి, రాగి సంగటిలోకి, చపాతీలోకి దేనిలోకైనా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చునండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ఒక్కసారి విజిట్ చేయండి. మరిన్ని మష్రూమ్ రెసిపీస్ అయితే నా ఛానల్‌లో ఉన్నాయండి. తప్పకుండా మిస్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.